అల్లు అర్జున్ అభిమానులందరికీ నా హృదయపూర్వక అభివాదాలు. చాలా బాగుంది, పండుగ వాతావరణంలా ఉంది ఇప్పుడు చూస్తుంటే. ఈరోజు సన్ ఆఫ్ సత్యమూర్తి, నిజంగా రాజేంద్ర ప్రసాద్ చెప్పినట్టు సన్ ఆఫ్ సత్యమూర్తి కాదు, సన్ ఆఫ్ అరవింద్ అని పెట్టడం ఈ సినిమా కరెక్ట్. కానీ బహుశా అరవింద్ వద్దు, నా పేరుని ఎందుకు అమ్ముతారని ఉంటాడు. బట్ ఎనీవే, ఈరోజు ఈ పండగ వాతావరణాన్ని చూస్తుంటే 100 days పిక్చర్కి ఫంక్షన్ ఎలా చేస్తామో అలా కనిపిస్తోంది నాకు. ఇటువంటి ఒక మంచి నిర్మాత ఉంటే మీరు కామ్గా ఉంటే మాట్లాడతా. కామ్గా ఉండండి. మీరందరూ ఒక అలవాటు చేసుకున్నారు. ఫంక్షన్స్కి వచ్చి మీ అభిమానాన్ని చాటుతున్నారు. కానీ మీ హీరో గురించి, ఆ హీరో సినిమాల గురించి మాట్లాడడానికి ఎవరైనా పెద్దలు వస్తే అది వినేటంత ఓపిక మీకు ఉండకపోతే ఫంక్షన్స్కి మాబోటి వాడు రావడం వేస్ట్. నేను ఇక్కడికి వచ్చింది అల్లు రామలింగయ్య గారి కుటుంబం మీద, ఆ కుటుంబానికి నాకు ఉన్న అనుబంధంతో ఇక్కడికి వచ్చా. అల్లు రామలింగయ్య గారంటే నా కుటుంబంలో ఒక పెద్ద వ్యక్తి. అటువంటి అల్లు రామలింగయ్య గారికి వారి సంస్థ గీతా ఆర్ట్స్ నా చేతుల మీదుగా ప్రారంభమై 2 హిట్ సినిమాలు ఇచ్చాం. దానికి ప్రొడ్యూసర్ ఎవరంటే అల్లు అరవింద్. ఈనాడు అల్లు అరవింద్ కొడుకు అర్జున్ ఎవరు ఊహించనంత స్థాయిలో ఇవాళ హీరోగా స్థిరపడ్డాడు అంటే నిజంగా అతని కృషిని అభినందించడం కోసమే నేను ఇక్కడికి వచ్చా. చిన్నప్పటి నుంచి నేను అర్జున్ని చూసా. 10వ ఏటలోనే అతను డ్యాన్స్ చేస్తూ ఉంటే నాకెంతో ఆశ్చర్యం వేసేది. తరువాత చూస్తే మొట్టమొదటి చిత్రం గంగోత్రిలో చూస్తే ఎంతో సాఫ్ట్గా కనిపించాడు. అదే దేశముదురు, ఆ సినిమాని నేను రిలీజ్ చేశా. అసలు స్టామినా ఎంత ఉండాలో ఒక వ్యక్తికి, ఒక హీరోకి, ఆ స్టామినాని చూపించిన హీరో అర్జున్. సినిమాల్లో ప్రతి వాళ్ళకి ఒక స్టైల్ ఉంటుంది. ఎన్టీ రామారావు గారికి ఒక స్టైల్ ఉండేది, నాగేశ్వరరావు గారికి ఒక స్టైల్ ఉండేది. కానీ కొత్తగా పవన్ కళ్యాణ్ ఎక్సలెంట్ పవన్ కళ్యాణ్ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ స్టైల్ని ఇప్పుడు వచ్చిన హీరోలంతా పవన్ కళ్యాణ్ని ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు.
కానీ ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఒక స్టైల్ ఏర్పాటు చేసుకున్న సమయంలో అర్జున్ మరొక స్టైల్తో వచ్చాడు. ఇప్పుడు చూడండి, చాలామంది హీరోలు వస్తున్నారు, వాళ్ళందరూ అర్జున్ స్టైల్ని కాపీ కొడుతున్నారు. నిజంగా ఈ సినిమా గురించి అత్తారింటికి దారేది, త్రివిక్రమ్ శ్రీనివాసులో ఒక పెద్ద హిట్ ఘన విజయాన్ని సాధించాక, రేసు గుర్రంతో బన్నీ సక్సెస్ని సాధించాక, ఆ డైరెక్టరు ఈ హీరో కలిపి సన్నాఫ్ సత్యమూర్తి వస్తుంటే అది ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. నాకు తెలిసి ఇప్పుడు పాటలు విన్న తర్వాత, ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా ఆ 2 సినిమాల ఘన విజయాన్ని దగ్గరికి చేరుతుందని నేను అనుకుంటున్నా. రేసు గుర్రాన్ని దాటుతుంది అనుకుంటున్నా. ఐఎమ్ వెరీ హ్యాపీ. సమంత, అలాగే ఆదా శర్మ, తరువాత కన్నడలో హీరోగా ఉపేంద్ర, బ్రహ్మానందం, మరో హీరో రాజేంద్ర ప్రసాద్, ఇంతమంది కలయికలో దేవి ప్రసాద్ పేరు వింటేనే జనం చప్పట్లు కొట్టే ఒక అద్భుత సంగీత దర్శకుడు. ఈ కాంబినేషన్ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా నేను అందరినీ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. థ్యాంక్ యూ గురుగారు. మరి ఇప్పుడు